ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో నుంచి మనం వాక్యం చదువుకున్నాం. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి అన్నాడు. ప్రభు చెప్పిన 4 నేలల్లో ఒక నేల ఇదే కదా. ఏంటి ఈ నేల? ముళ్ళ పొదలు అని అన్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ విత్తనాలు తీసుకెళ్ళి ఎక్కడ చల్లొద్దు అన్నాడు? ముళ్ళ పొదలలో చల్లొద్దు అన్నాడు. ఒకవేళ ముళ్ళ పొదలో చల్లితే విత్తనాలు ఏమవుతాయి? మనం చెప్పుకున్నాం కదా, చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆ ముళ్ళు చెట్లు పెరిగి పొదలు పెరిగి ఈ విత్తనం ఒకవేళ మొలిచినా సరే దీన్ని ఏం చేస్తాయి అంటున్నాడు? అణిచివేస్తాయి అని చెప్పాడు. ఈ విత్తనం లేకపోతే ఈ చెట్టుని అణిచివేస్తాయి అని చెప్పాడు. ఆ కారణం చేత ముళ్ళ పొదలో విత్తనం చల్లినా కూడా ప్రయోజనమా నిష్ప్రయోజనమా? నిష్ప్రయోజనం. దానివల్ల ఫలితం అయితే రాదు. అందుకే దేవుడు అంటున్నాడు, విత్తనం తీసుకెళ్ళి ఎక్కడ చల్లొద్దు మీరు. కానీ మనకున్న చేను ఒకటే ఉంది, స్థలం భూమి ఒకటే ఉంది, కొంత భూమే ఉంది. ఆ భూమిలోనే మనం వ్యవసాయం చేయాలి అనే ఒక ఆలోచనకి మనం వచ్చాం. పోయి ఆ స్థలాన్ని లేదా ఆ పొలాన్ని చూడగానే చాలా కాలం వ్యవసాయం చేయని కారణం చేతనో మరో కారణం చేతనో ఏం చెట్లు ఉన్నాయి? ముళ్ళ పొదలు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాడు రైతు? ఖచ్చితంగా ఫస్ట్ వాటన్నిటినీ నరికి తీసి పక్కన పెట్టి ఖచ్చితంగా కాల్చేస్తాడు. ఎందుకంటే అది ఒకవేళ ముళ్ళు ఎక్కడ కనబడకూడదో చేలో, దాని తాలూకు వేరు కూడా ఎక్కడ కనబడకూడదనే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడంటే దాన్ని కాల్చేసి ఆ స్థలంలో ఎలాంటి పిచ్చి చెట్లు ఉండకుండా, ముళ్ళ చెట్లు ఉండకుండా మొత్తాన్ని బాగు చేస్తాడు. ఆ తర్వాత దుక్కి దున్నుతాడు. ఒకవేళ రాళ్ళు పైకి తేలితే రాళ్ళన్నింటినీ ఏరి ఒక మూలన పక్కన పారేస్తాడు. ఆ నేలను వ్యవసాయానికి అనువైనదిగా మారుస్తాడు. ఆ నేలను వ్యవసాయానికి లేక విత్తనాలకు అనువైనదిగా మారుస్తాడు. ఈ ప్రక్రియ జరిగించడానికి మనమేం రైతులం కానక్కర్లా. నాకు తెలియదు, మనం రైతులం కానక్కర్లా. చూస్తూనే ఉన్నాక ఆఖరికి రాత్రి కూడా జ్ఞాపకం చేశాను నేను. మన ఇళ్లలో ఇప్పుడు కాలం ప్రారంభమైంది కనుక చిక్కుడు పాదులు పెడతారు, సొరపాదులు, బీరపాదులు, తర్వాత బెండ లేకపోతే ఆకుకూరలు ఏవైనా వేసేటప్పుడు అలా నేల మీద పడేసేస్తామా? ఆ చుట్టూ ఉన్న గడ్డిని పీకి తవ్వి దాన్నంతా నేలను లూజుగా చేసి ఆ విత్తనపు వేర్లు అడుగుకు వెళ్ళే విధంగా దాన్ని నేలను లూజుగా చేస్తాం మొత్తానికి. అలా చేసిన తర్వాత విత్తనాలు వేస్తూ ఉంటారు. అది సాధారణంగా విత్తనానికి అనువైన నేలగా దాన్ని మార్చుతారు. అంతకు ముందటి వారం కూడా చెప్పా, అసలు ఆ నేలే మంచిది కాదు. చౌడు అయితే ఏం చేస్తారు అని అంటే ఒక అర్ధ ఫీటున్నర ఆ మట్టి అంతా ఆ ఒక లేయర్ తీసేసి చెరువు మట్టినో లేకపోతే పెండ ఎరువునో తెచ్చి దాంట్లో వేసి ఆ నేలను వ్యవసాయానికి అనువుగా మార్చుకుంటాడు ఆ రైతు. కానీ పొలాన్ని అయితే వదిలిపెట్టుకోడు. రైతు అయి ఉంటే దాన్ని వ్యవసాయానికి అనుకూలమైందిగా మార్చే ప్రయత్నం చేస్తాడు. అచ్చం అలాగే వాక్యపు విత్తనము పడిన ఆ 3వ నేల ఏమంటున్నాడు అని అంటే ముండ్ల పొదలు అని చెప్పాడు. ముండ్ల పొదలు గల ఈ నేలను లేక హృదయాన్ని ఆత్మీయుడు ఏం చేసుకోవాలి అని అంటే విత్తనానికి అనువైనదిగా మార్చుకోవాలి. వాక్యపు విత్తనం హృదయం అనే ఈ నేలలో పడి ఆ వాక్యపు విత్తనం ఫలించడానికి ఈ నేలను మనం ఏం చేసుకోవాలి? అనువైనదిగా చేసుకోవాలి. వాక్య విత్తనం మొలకెత్తడానికి అనువైన నేలగా మనము మార్చుకోవాలి. ఆ రైతువు నువ్వే. మనము మార్చుకుంటే దాన్ని ఫలితాలు ఇచ్చేలాగా చేయగలిగిన వాడు పరిశుద్ధాత్మదేవుడు. ఒకవేళ ఆ నేలను అనువైనదిగా నువ్వు మార్చుకోకపోతే దేవుని వాక్యపు విత్తనం నీలో మొలకెత్తదు. దేవుని వాక్యపు విత్తనం నీ లోపల మొలకెత్తే అవకాశమే ఉండదు. అందుకనే దేవుని వాక్యాన్ని స్వీకరించేలా హృదయాలను సిద్ధపరచడం కోసం దున్నండి అన్నాడు. దున్నండి. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములు ఏం చేయాలన్నాడు?
దున్నండి. లూకా సువార్త మన ఉపమానానికి వచ్చేద్దాం. 8వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు మాట్లాడారు, చూడండి ఒకసారి. తమకు కలదని అనుకొనినది కూడా తీసివేయబడును గనుక మీరెలాగు వినుచున్నారో చూసుకోండి. ఎలా వింటున్నారు? ఎలాంటి మనస్సుతో వింటున్నారు? ఎలాంటి దృక్పథంతో వింటున్నారు? ఎలాంటి దృష్టితో వింటున్నారు? ఇర్మియా ఏడుస్తూ దేవుడితో ఇలా అంటాడు, ప్రభువా నువ్వేమో చెప్పమంటున్నావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేనేమో చెబుతున్నాను, వారు దినమెల్లా నా మాటలకు అపార్థాలే చేసుకుంటారు. నేను ఏది మాట్లాడినా అపార్థమే చేసుకుంటున్నారు ప్రభువా. వింటం లేదు ప్రభువా, అపార్థం చేసుకుంటున్నారు ప్రభువా, తప్పుడు భాష్యాలు చెప్పుకుంటున్నారు ప్రభువా. నేను చెప్పను అంటే వాళ్ళు వినకపోయి నువ్వైతే చెప్పి రావా, నాకు తెలుసు అపార్థం చేసేది ఎవరో, అపార్థం ఎలా చేసుకుంటున్నారో నాకు తెలుసు, నేను చూసుకుంటానులే, నువ్వైతే చెప్పిరా పో అన్నాడు ఇర్మియాతో. అప్పుడు ఇర్మియా వెళ్ళి చెప్పేసి వచ్చాడు. ఆయనకు తెలియంది కాదు కదా ఏది. మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడో అన్న విషయంలో మనకు ఎలాంటి సందేహం లేదు కదా. అందుకే దున్నితే నేల ఎలా మారుతుంది అని అంటే హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నమాట చూడండి. నీతి ఫలించినట్లు విత్తనము వేయుడి, ప్రేమయను కోత కోయుడి, గనుక మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది దున్నని బీడు భూమిని ఏం చేయాలి? దున్నండి అంటున్నాడు దేవుడు. అంటున్నాడు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నమంటుంటే మన దౌర్భాగ్యానికి ఆల్రెడీ వ్యవసాయం చేసిన భూమే ఎలా మారిపోయింది? కాలక్రమంలో బీడుగా మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళే అందరం మన హృదయాలు గతంలో విత్తనానికి అనువైన నేలలే మన హృదయాలు. వాక్యం విని పశ్చాత్తాపడిన వాళ్ళమే, వాక్యం వింటూ కన్నీరు కార్చిన వాళ్ళమే. భూమి సాగులో లేని కారణం చేత ఆ భూమిని తరచూ సాధారణంగా నేల మంచిదైతే 3 పంటలు వేస్తారు. అనువైన నేల 3 పంటలు వేస్తారు. ఆ మధ్యలో వేసే పంట ఏదైతే ఉందో 2 నెలలే. నువ్వులు, శనగలు ఇలాంటి పంటలు వేస్తే వాటికి ఎక్కువ నీళ్లు పెట్టే పని ఉండదు. మంచు పడినా సరే ఆ పంట వచ్చేస్తే నేలను బట్టి ఉంటుంది అన్నమాట. ఆ పంట వచ్చేది 2 నెలల్లో వస్తాయి. ఆ కారణం చేత అలాంటి పంట మధ్యలో వేస్తూ ఉంటారు. దానికి ఏ పోషణ చేయడు రైతు, ఏం చేయరు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒకసారి మందు కొడతారు తప్ప ఏం చేయరు, అలా వదిలేస్తారు. 2 నెలల్లో 3 నెలల్లో మళ్ళీ దాళవా పంట వేసే లోపు ఆ పంట చేతికొచ్చేస్తుంది అనమాట. అది మంచి నేల అయితే. మంచి నేల కాకపోతే 2 పంటలు వేస్తారు. ఇంకా అది అంత దిగుబడి రానిదైతే 1 పంట వేస్తారు. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే ఇదివరకు దున్నని బీడు భూములు, దున్నని వాళ్ళు ఎందుకుంటారు సంఘంలో? దున్నబడని హృదయపు నేలలు ఎందుకుంటాయి సంఘాల్లో? దున్నబడినవే. కానీ కాలక్రమంలో దేవుని వాక్యపు విత్తనానికి అంతరంగాన్ని అనువైనదిగా చేసుకోలేకపోయాం. కాలక్రమంలో వ్యవసాయమే ఆపేశాం, వాక్యాన్ని తీసుకోవటం మానేశాం. ఆ కారణం చేత హృదయపు నేల ఎలా మారిపోయిందండి? బీడుగా మారిపోయింది. అందుకని ఏ వాక్యం విను చలనం ఉండదు, ఏ వాక్యం విను స్పందన ఉండదు, ఏ వాక్యం విన్నా కూడా మౌనంగా ఉండిపోవటం. ఇంకొక ప్రమాదం ఏంటి? బీడుగా వదిలేస్తే నువ్వే పంట వేయటం లేదు కాబట్టి ఏ చెట్టు మొలవదా అందులో? ఇది కదా ప్రమాదం. ఏం చెట్లు మొలిచాయి మొదటికి? ఇందులో ముళ్ళ చెట్లు, ముళ్ళ పొదలే తయారైపోయాయి. విస్తారంగా. దానికి మందు అక్కర్లేదు, మాకక్కర్లేదు, పై మందొద్దు, నేల మందొద్దు, కలుపుది అక్కర్లేదు, చుట్టూ అదే పెద్ద కలుపు. దాని కొమ్మలు నరికి ఏపుగా పెంచవలసిన అక్కర్లేదు, పెరుగుతూనే ఉంటాయి, అవి ఎదుగుతూనే ఉంటాయి. వ్యవసాయం చేయకపోతే, వాక్యపు విత్తనాన్ని హృదయంలోకి స్వీకరించే ప్రయత్నం నువ్వు చేయకపోతే ఏదో ఒక చెట్టు మొలుస్తుంది నీ హృదయంలో. అది ముండ్ల పొదలు అనే పదాన్ని వాడాడు దేవుడు తన వాక్యంలో. ముండ్ల పొదలు మొలుస్తాయి. ముళ్ళ పొదలు మొలిచి వికారంగా నీ అంతరంగాన్ని మార్చేస్తాయి. అవి నీ క్రియల్లోకి కనబడతాయి. అప్పుడు నీ క్రియలు కూడా జనాలకి వికారంగా కనబడతాయి. కనుక మనం చేయవలసింది ఏంటి అని అంటే హృదయపు నేలను ఏం చేయాలి?
దున్నాలి. అందుకే ఈరోజు నేనేం రాసుకున్నానంటే నా వర్తమానం ఏంటంటే, వాక్యపు విత్తనం కోసం హృదయపు నేలను సిద్ధపరచటం ఎలా. ఏంటండి? వాక్యపు విత్తనం కోసం హృదయపు నేలను సిద్ధపరచడం ఎలా అని. వాక్యపు విత్తనం కోసం హృదయపు నేలను సిద్ధపరచకపోతే మనకు వినటం రావటం లేదు అని అర్థం. నేను అందుకే గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మనకు వినటం రావాలి అని చెప్తూ వచ్చాను. అదేంటండి, వినటం కూడా రావాలంటే ఖచ్చితంగా రావాలి. వినటం తెలియాలి, వినటం తెలియాలి, దాన్ని రాసుకునేటప్పుడు రాయటం కూడా తెలియాలి, తీసుకునేటప్పుడు అన్వయం చేసుకునేటప్పుడు అన్వయం కూడా తెలియాలి. ఇవి తెలియకపోతే మనం చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే అంటున్నాను, ఆ భూమిలో వ్యవసాయం ఆపేస్తే ఏదో ఒకటి మొలుస్తుంది, అవి మ్రానులుగా మారిపోతాయి. అవి మ్రానులుగా మారిపోయిన తర్వాత వదిలేసే పరిస్థితి, చివరికి జీవితం నష్టపోయే పరిస్థితి. ఇది నాటి ప్రవక్తల పరిచర్యను దేవుని వాక్యం తెలుపుతూ ఇర్మియాలో రాసిన సందర్భం, హోషేయాలో రాసిన సందర్భం. ఇశ్రాయేలీలు దేవుని వాక్యం వింటూనే హృదయాలను కఠినపరుచుకున్నారు, చాలా కఠినపరుచుకున్నారు. అందుకే దేవుడు దుఃఖంతో ఈ పదాలు వారి విషయంలో రాయించాడు. 2 ప్రస్తావనలు చేస్తాను చూడండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనంలో చదువుదాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. ఆయన నోటి మాటల్ని, నాకున్న అభిప్రాయాలను తీసి పక్కన పడేసి దేవుని వాక్యపు మాటలకే విలువనిచ్చాను అన్నాడు దైవజనుడు. దేవుని వాక్యపు మాటలకే విలువనిచ్చాను, నా మాటలకు నేను విలువ ఇవ్వలేదు అన్నాడు. 22వ అధ్యాయం అక్కడే 22వ వచనం చూడండి. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము అని అన్నాడు. ఆయన మాటలను ఏం చేయాలి? నువ్వు హృదయంలో ఉంచుకో అంటూ యోబుకి ఎలీఫజు హితవు పలుకుతున్న సందర్భం మిత్రులారా ఇది. నేను ఈ వాక్యం మీ మధ్యలో చదివించినట్టున్నాను. ఒకసారి మళ్ళీ మనం ఇర్మియా గ్రంథానికి వద్దాం. 6వ అధ్యాయం 10వ వచనంలో చదివితే ఇలా ఉంది. విందురని నేను ఎవరితో మాట్లాడుదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చుదును? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక ఎందుకు వినలేకపోయారు? ఎందుకు వినబుద్ధి కాలేదు? వినే మనస్సు లేకపోవటానికి కారణం ఏంటంటే మనస్సులను ఏం చేసుకోలేదు, వీరు సిద్ధపరచుకోలేదు. మనం ప్రయాణానికి వెళ్ళేటప్పుడు సిద్ధపడతామా? బ్యాగు, బ్రష్, సబ్బు, టవలు, మారు డ్రెస్సు, రాత్రి వేసుకునే డ్రెస్సు ఎన్ని ఉంటాయి. ఛార్జరు, అమ్మో ఏదన్నా మర్చిపోతాం, కానీ ఏం మర్చిపోము? ఛార్జరు, ఇవన్నీ పెట్టుకుంటాం. దీన్నే ఏమంటాం? సిద్ధపాటు. ఎగ్జామ్కి వెళ్ళేవాడు ప్యాడ్, స్కేలు, ఏంటి మాట్లాడండి, ఒకటేంటండి 2-3 పెన్నులు ఉండాలి. మా పిల్లలకి వాళ్ళు సిద్ధపడిన తర్వాత మళ్ళీ నేను చెక్ చేయటం, ఎన్ని పెన్నులు పెట్టుకున్నారు? 2 కాదు 3 పెట్టుకోమని. ఎందుకు, ఎవరైనా అడిగారనుకో ఒకటి ఇస్తావు, నీది అప్పుడే దారి కింద పడితే ఏం చేస్తావు అని ముందు జాగ్రత్త అనమాట. ఒకవేళ ఇది అతి జాగ్రత్త కూడా కావచ్చు. ఒకవేళ అడిగారనుకో ఇచ్చావు, నీది ఆల్రెడీ ఉందనుకో, అప్పుడే జారి పడింది అనుకో, ఇక అది రాయిది కదా, అందుకని 3వది పెట్టుకో అని నేను చెప్తే వాళ్ళు నవ్వుతూ పోరు పడలేక ఒకటి తీసుకుని పోతారు. జాగ్రత్త కోసం. స్నేహితులారా, మిత్రులారా, మనం ఆలోచన చేస్తున్నాం దేవుని వాక్యాన్ని. హృదయాన్ని కూడా వాక్యం కోసం ఆత్మీయుడు ఏం చేయాలి అని అంటే సిద్ధపరుచుకోవాలి. అచ్చం వ్యవసాయం లాంటిదే వాక్య విత్తనం, హృదయం, నేల, ఈ 2 వ్యవసాయం లాగానే పనిచేస్తాయి అని చెప్తుంది దేవుని వాక్యం. వ్యవసాయం లాగానే గుర్తించాలి అని చెబుతుంది దేవుని వాక్యం. కనుక హృదయమును సిద్ధపరచుకొనరు అని అన్నాడు. హృదయం సిద్ధపరచాలి, హృదయాన్ని సిద్ధపరచాలి. ఇశ్రాయేలీలు అరణ్యంలో పదే దేవుని వాక్యానికి వారు అవిధేయత చూపించారు. మిత్రులారా, ఎంత ఎక్కువగా ఆత్మీయుడు పాపంలో ఉంటాడో అంత ఎక్కువగా వాక్యానికి హృదయం మొద్దుబారిపోతుంది. వినలేకపోవటానికి కారణం ఏంటంటే మొద్దుబారిపోతుంది అంతరంగం. అందుకనే దేవుని వాక్యాన్ని స్వీకరించలేకపోవటానికి గల కారణాలు. సరే, నేను
3 తలంపులు మీ దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. అవేంటి అనంటే వాక్యం అనే విత్తనానికి, హృదయం అనే నేలను సిద్ధపరచడానికి చేయవలసిన 3 ప్రాముఖ్యమైన పనులు ఏంటంటే ప్రార్థించి వాక్యాన్ని ధ్యానించడం. రెండవది ఏంటంటే పాపాన్ని ఒప్పుకునే విషయంలో ఆలస్యం చేయకుండా ఉండటం. మూడవది ఏంటి అనంటే సంఘానికి హాజరయ్యే విషయంలో స్థిరంగా ఉండటం. ఎప్పుడన్నా ఒక్కసారి రాకూడదు, స్థిరంగా రావాలి. మా పాస్టర్ గారు ఇలా చెప్పేవాడంట. అంటే మా పాస్టర్ గారు వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళని ఇలా అనేవాడంట. ఎప్పుడన్నా మనకి సంఘానికి ఆలస్యంగా నెలకో 2 వారాలకో 3 వారాలకు వస్తారు కదా. సాధారణంగా వస్తే మనం ఏమంటామంటే సంతోషపడతాం, అమ్మాయి ఈ రోజన్నా వచ్చాడులే మహానుభావుడు అని సంతోషపడతాం. కానీ ఆయన ఏం చేసేవాడంట, వాక్యం చెబుతూ మధ్యలో ఇదిగో ఆఫీసర్ గారు వచ్చారు. ఏది నెలకు వచ్చిన మనిషి ఉంటాడు కదా, 2 వారాలకి 3 వారాలు, ఇదిగో ఆఫీసర్ గారు వచ్చారు, లేకపోతే ఆఫీసర్ అమ్మ గారు వచ్చారు, ఇదిగో అమ్మ అందరు వచ్చారో లేరో చెక్ చేసుకొని పో, మళ్ళీ నువ్వు వచ్చేసరికి నెల అవుద్దులే అనేవాడంట అందరి ముందు పట్టుకొని. అంటే ఆమె ఆఫీసర్ అయినట్టు, అందరు వస్తున్నారా లేదని చెక్ చేయడానికి ఆమె ఈరోజు వచ్చినట్టు ఆయన ఫీల్ అయ్యి, అమ్మ వచ్చారో లేదో అందరు కాస్త చెక్ చేసుకొని పో అమ్మ అనేవాడంట ఆయన. వాళ్ళకి ఎలా అనిపించింది మనసు, అరే రే ఎంత పని అయిపోయింది, ఎప్పుడన్నా ఒకసారి అయినా పోకుండా ఉండము, పోకపోతే అయినూరుకోడని చెప్పేసి అలా చాలామంది ఈ మాటకి మనం అనిపించుకోకూడదు అని రెగ్యులర్గా రావటం మొదలుపెట్టారంట. ఇక అన్నాడు కదా మనం వెళ్తే అని వాళ్ళు రెగ్యులర్గా రావటం మొదలుపెట్టారంట. ఈ మాట వాళ్ళే చెప్పారు. నన్ను అన్నారు 3 సార్లు అన్నాడు కృపాదానం, ఆ పాస్టర్ గారి పేరు కృపాదానం గారు, 3 సార్లు అన్నాడు నన్ను, అందుకే తమ్ముడు నేను ఎప్పుడు ఇక మానలేదు, సచ్చిన మానను, అనారోగ్యమైన ఆ వెనకబోయి కూర్చునేదాన్ని తప్ప నేను మాత్రం చర్చి మానేదాన్ని కాదు. కాస్త ముందుగా రేకులేసి ఉంటే ఖాళీ స్థలం ఉంటుంది, చెప్పులు విడిచే స్థలానికంటే కాస్త ముందు అక్కడికి వచ్చి పడుకుంటుంది. ఇక పడుకున్నాను నేను 2-3 సార్లు తప్ప, ఇక నేను మానలేదు ఎప్పుడు. ఆ మాట అనిపించుకోవటం కంటే చావటం మంచిది అనిపించింది. అందరూ వెనక్కి తిరిగి చూశారు. అమ్మ అందరిని లెక్క పెట్టుకోమ్మా, అందరు వచ్చారో లేరో సరిగ్గా చూసుకొని పోమ్మా అన్నాడంట ఆమెను. అంటే ఏంటంటే సంఘానికి హాజరయ్యే విషయంలో స్థిరంగా రాలేకపోవటం. ఈ 3 కారణాల వల్ల మన హృదయము గడ్డి అలాగే ముండ్ల పొదలు మొలిచి వ్యవసాయానికి అనువుగా లేని స్థితిగా మారిపోవటానికి కారణమవుతుంది. మొదటి కారణాన్ని చెప్తాను. వాక్యాన్ని ధ్యానం చేసి లేక ప్రార్థన చేసి వాక్యాన్ని ఆత్మీయం చేయాలంటే ధ్యానం చేయాలి. మనం మొదటి కీర్తనలో చదువుతాం, యెహోవా వాక్యమునందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించు వాడెవరు ధన్యుడు అని అన్నాడు. దేవుడు ఎప్పుడూ అన్యాయస్తుడు కాదు, ఆయన ఎప్పుడూ న్యాయస్తుడే. ధ్యానించండి అని అన్నాడు. దివారాత్రులు దానిని చదువువాడు ధన్యుడు అనలేదు. ఎందుకంటే అందరికి చదువు రాదని ఆయనకు ముందే తెలుసు కాబట్టి, చదువువాడు ధన్యుడు అనలా. ఏమన్నా చదివితే తప్పు కాదు, మంచిది, చాలా మంచిది. కానీ ఆయన చెప్పిన మాట ఏంటి, పదం ఏంటి అక్కడ, ధ్యానించటం అని అన్నాడు. ధ్యానించడానికి చదువు రానక్కర్లేదు, ధ్యానం చేయడానికి చదువు రానక్కర్లేదు. ధ్యానం చేయడానికి మనసులో దాని గురించే తదేకంగా ఆలోచించడాన్ని ధ్యానం చేయడం అని అంటాం. దాని మీదే ధ్యాస పెట్టుకొని ఆలోచనల్లోకి తీసుకోవడాన్ని ధ్యానం అని అంటాం. అందుకని ఇప్పుడు విన్నాము, ఏదైతే వింటున్నామో దానిని ఏం పని చేస్తున్నా కూడా ఆలోచనల్లోకి తెచ్చుకోవడమే ధ్యానం చేయడం అని. ప్రయాణం చేస్తున్నా దాని గురించి ఆలోచన చేయటం, ఇంట్లో పని చేస్తున్నా, ఉద్యోగానికి వెళ్తున్నా, మనం ఎక్కడికి వెళ్తున్నా ఆ వాక్యాన్ని గురించి ఆలోచన చేయడాన్నే ధ్యానం చేయడం అని అంటున్నాడు. వ్యక్తిగత అధ్యయనం, ప్రకటించబడే వాక్యాన్ని మనం స్వీకరించడానికి వ్యక్తిగతంగా ఈ ధ్యానం చేసే మనసు మనకుంటే వినే వాక్యాన్ని క్యాచ్ చేయడానికి ఇష్టపడుతుంటాం, వినే వాక్యాన్ని పట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. వాక్యాన్ని అనుదినం ధ్యానించడం వల్ల వాక్యం పట్ల మనకు ఆసక్తి పెరుగుతుంది, ఆకలి పెరుగుతుంది. వాక్యం పట్ల ఆసక్తి, ఆకలి ఎప్పుడైతే పెరుగుతుందో, ఎప్పుడైతే మనం ధ్యానించలేకపోతామో ఆలోచనల్లో వేరే తలంపులు వచ్చి కూర్చుంటాయి. ఎప్పుడైనా సరే ఖాళీగా ఉన్న దాంట్లో మరొకటి ఫిల్ చేయటం. ఇప్పుడు మన బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ ఉందనుకోండి, ఆ బాటిల్లో నీళ్లు ఉన్నాయి, సగం తాగేసాం, ఇంకా సగం ఏముంది అందులో, ఖాళీగా ఉంది అన్నట్టు. కానీ ఖాళీగా ఉంది, అది ఏముంది అందులో, సగం నీళ్లు ఉన్నాయి, సగం ఏమున్నాయి, గాలి ఉంది. ఎవరో చెప్తున్నారు వెనక,
గాలి ఉంది అందులో, ఏది లేదు అనుకోవడానికి వీలుంది అక్కడ. ఎప్పుడైనా వాక్యానికి హృదయంలో చోటు లేకపోతే మరొకటి అందులో చేరుతుంది. ఎప్పుడైనా సరే మరొకటి అందులో చేరుతుంది. అందుకనే మొదటి కీర్తన సారం ఏంటి? వాక్యాన్నే ధ్యానం చేస్తూ ఉంటే వేరేది వచ్చి చేరే అవకాశం నీకు కలగదు. ఒకవేళ వాక్యాన్ని ధ్యానం చేయకపోతే వేరే ధ్యాస అందులోకి వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ ధ్యానం వాక్యానికి వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు, లేకపోతే అధ్యయనం చేస్తున్నప్పుడు, లేకపోతే ఇక్కడ నిలబడుతున్న వ్యక్తులు భాష్యం చెబుతున్నప్పుడు వాక్యానికి మనం దాన్ని స్వీకరించగలిగే మనసు మనకు అప్పుడు కలుగుతుంది. దాన్ని అంగీకరించగలిగే మనసు మనకు కలుగుతుంది. ఇది 4 విధాలుగా కలుగుతుంది. 4 విధాలుగా కలిగే పద్ధతి ఏంటంటే, మొదటిది ఏంటి అని అంటే ఉపదేశం అంటాం దాన్ని. బోధకుడు ప్రకటించే ప్రకటనలో ఉపదేశం ఉంటుంది. ఆ ఉపదేశం మనకి ఏం చేస్తుంది అని అంటే, ఏమి నేర్చుకోవాలో చెబుతుంది. ఉపదేశం ఏమి నేర్చుకోవాలో చెబుతుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఏం చేయాలో కూడా చెబుతుంది ఉపదేశం ఉద్దేశం ఏం చేయాలో నేర్పించడమే ఉపదేశం ఉద్దేశం. రెండవది ఏంటంటే, నేను ఎక్కడ తప్పిపోయాను ధ్యానం చేసే మనిషికే అర్థమవుతుంది. అప్పుడు నేను ఎక్కడ తప్పిపోయాను అంటే ఖండించబడినప్పుడు వెంటనే ఆ మనిషి అవును నేను ఈ విషయంలో ఎక్కడ తప్పిపోయాను అని ప్రశ్నించుకుంటాడు తప్ప ఇది పక్కనోడికి, ఆ ఎదుటోడికి, ఆ వెనకోడికి అని అనుకోరు. ఎవరు అనుకోరు అలాగా? వాక్యాన్ని ధ్యానం చేసే మనసున్న వాళ్ళు అలా అనుకోరు. వెంటనే ప్రభువా నేను ఎక్కడ తప్పిపోయాను అనే భావనలోకి వస్తారు. మూడవది తప్పుదిద్దటం అని అంటారు. దాని గురించి మరి నేను ఎక్కడ మార్చుకోవాలి, నేర్చుకోవాల్సింది తర్వాత ఏంటి, మార్చుకోవాల్సింది ఏంటి నేను అని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. నాలుగవది ఏంటి అని అంటే శిక్షణ. ఏంటి ఆ శిక్షణ అంటే, దాన్ని జీవితంలో స్థిరంగా ఎలా అనుసరించాలో అనే విషయానికి వస్తాడు మనిషి. ఇవన్నీ కూడా వాక్యాన్ని ప్రార్థన చేసి ధ్యానం చేయడం అన్నమాట. ధ్యానించే మనస్సు ఆత్మీయుడు కలిగి ఉండటం గురించి మాట్లాడుతూ ఉంది దేవుని వాక్యం. వాక్యాన్ని నిజాయితీగా అంగీకరించకపోతే మనలో పని చేయదు. వాక్యం కూడా నిజాయితీగా అంగీకరించకపోతే, యథార్థ హృదయంతో వాక్యాన్ని అంగీకరించకపోతే మనలో ఆ వాక్యం పనిచేయదు. దేవుణ్ణి ఇలా అడగాలి, ప్రభువా నేను మందిరానికి వెళ్తున్నాను, నా హృదయాన్ని వాక్యపు విత్తనానికి, ఆ వాక్యపు విత్తనం మొలకెత్తే హృదయంగా నా హృదయాన్ని సిద్ధపరచు. అంతేకాదు వాక్యాన్ని యథార్థంగా స్వీకరించగలిగే మంచి మనస్సు నాకు ఇవ్వు ప్రభువా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. సిద్ధపడటం అంటే అదే. నేను పోయిన ఆదివారం కూడా ఈ విషయం చెప్పాను. మన సంఘాల్లో శనివారం ప్రార్థనలు ఎందుకు జరుగుతాయంటే ఆదివారం కోసం సిద్ధపడటం కోసం. దాన్నే సిద్ధపాటు ప్రార్థనా కూడికలు అని అంటాం. దాంట్లో మనం కొన్ని అవసరాల కోసం కూడా విజ్ఞాపనలు చేస్తుంటాం. మెయిన్గా మన హృదయాన్ని మనం రేపటి ఆదివారం కోసం ఏం చేయటం కోసం ఈరోజు సిద్ధపడతాం. వాక్యాన్ని నిజాయితీగా స్వీకరించగలిగే మనస్సును నాకు ఇవ్వు ప్రభువా అని అడగాలి దేవుణ్ణి. ఆ సిద్ధపాటు హృదయంతో వాక్యాన్ని వినేవారిగా మనం ఉండాలి. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 2వ వచనంలో ఇలా చెప్పబడుతుంది వాక్యం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకునో వానినే నేను దృష్టించుచున్నాను. దీనత్వము నలిగిన హృదయం కలిగి వాక్యము విని వణుకుచుండునో ఆ వ్యక్తిని నేను ప్రత్యేక దృష్టితో చూస్తాను, పట్టించుకుంటాను అని అర్థం. అలాంటి వ్యక్తులను నేను పట్టించుకుంటాను. వాక్యం విన్నామంటే భయపడటం ప్రారంభించాలి. విని ఏం చేస్తారంట, వాళ్ళు వణుకుతారంట. వాక్యాన్ని విని వణుకుతారంట. వాక్యాన్ని విని అయ్యో అని వణుకుతుంటారంట. మనం తిరిగి భాష్యాలు చెప్పకూడదు వాక్యానికి. ఒకవేళ పొరపాట్లయితే మాట్లాడుకోవచ్చునేమో, కానీ సిద్ధాంతపరమైన భేదాలు ఉంటే చర్చించుకోవచ్చునేమో, కానీ తిరిగి అది కాదు అని మనం చెప్తున్నప్పుడు నీ హృదయం ఎలా ఉన్నట్టు? నీ హృదయం ముళ్ళ పొదలతో నింపబడి ఉంది. వాక్య విత్తనానికి హృదయం స్వీకరించలేకపోతుంది అని అంటే ముళ్ళ పొదలతో ఉంది. ఇది ముళ్ళ పొద ఒకరోజు ఎదుగుద్దా?
ముళ్ళ పొదలు ఒక్క రోజులో ఎదగవు కదండి, నెలలు పడుతుంది, అవసరమైతే సంవత్సరాలు కూడా పడుతుంది. అంటే ఎప్పుడో పడిన ముళ్ళ పొద ఈరోజు ఈ వాక్యాన్ని అణిచివేయటానికి కారణమవుతుంది. ఈరోజు జరగల, ఈ రోజు జరగల. నీకు తెలియదు ఏంటంటే నీ భ్రష్టత్వం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే ఎప్పుడో నీ హృదయంలో ముళ్ళ పొదలు పెరిగి ఈరోజు అణిచివేయగలిగే స్థాయిలోకి ఎదిగాయి. అంటే నువ్వు పడింది ఇప్పుడు కాదు, ఎప్పుడో. బురదలో వర్షాకాలం వస్తుంది, బురదలో జారి పడతాం చూడండి. జారేది ఈడ, పడేది ఆడ. ఈడ జారి ఎక్కడ పడతారు? అలా ఉంటుంది అన్నమాట. మొన్న ఎక్కడ జారేవన్నా అని అంటే ఇక్కడ, మరి తలకేం తగిలిందంటే ఆ గోడ తగిలిందని చెప్తున్నాడు ఆయన. అదేంటి ఇక్కడ జారితే అక్కడ గోడ తగలటం ఏంటంటే ఇక్కడ జారి అక్కడ పోయి పడ్డాను అని చెప్తున్నాడు అనమాట. కళ్ళు తిరిగి లో బీపీ వల్ల ఇక్కడ జారి దిగుతూ ఉన్నాడు, వాష్రూమ్లోంచి దిగుతూ ఉన్నాడు. దిగటం అయిపోయింది, కొనసాగుతూ ఉండగా నడక మళ్ళీ రిటర్న్ తిరిగిపోయి దానికి తగిలేడిపోయి. అదే అలాగే ఉంటుంది. ఈరోజు పడిపోవటం కాదు, అది ఎప్పుడూ జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో మనం ఏమనుకున్నాం? బాగున్నాం అనుకున్నాం, భక్తి బాగానే కొనసాగుతుంది అని అనుకున్నాం. కానీ వాక్యాన్ని విని వణుకుతున్నావా? అయితే బాగున్నట్టే. వాక్యాన్ని విని వణకకపోతే బాగోలేనట్టు. నిన్ను నువ్వే టెస్ట్ చేసుకో, నిన్ను నువ్వే పరీక్షించుకో. నిన్నెవ్వరు పరీక్షించనక్కర్లేదు. యోహాను సువార్తలో ప్రభువారు చెప్పాడు వాక్యం గురించి. 17వ అధ్యాయం 17వ వచనం చూద్దామా? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఇంక వేరేది ఏమీ లేదు సత్యమైంది. దేవుడు తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించాలనుకుంటాడు. అది వాక్యం ద్వారానే జరిగించాలనుకుంటాడు. ఆ వాక్యం మనలో పనిచేయాలనే ఆయన ఆశిస్తాడు. అందుకని స్పష్టతతో దేవుడు తన వాక్యాన్ని మనతో మాట్లాడుతూ ఉండగా, దేవుని వాక్యం మనకి వినిపించబడుతూ ఉండగా, మన చెవులలో మ్రోగుతూ ఉండగా మనం దాన్ని స్వీకరించే మనసు కలిగి ఉండాలి. మిత్రులారా, పౌలు నా కోసం ప్రార్థించండి అని చెబుతూ ఇలా మాట్లాడాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం వాక్య ప్రకటన విషయంలో ఏం జరుగుతుందో 19-20 వచనాలు చూడండి. ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి. వాక్య సత్యాన్ని చెప్పాలి అని అంటే చెప్పేవాడికి ఏం కావాలంటున్నాడు? ఏముంది అక్కడ? ధైర్యం కావాలంట. వాక్య సత్యం చెప్పడానికి, స్వార్థ మర్మం చెప్పడానికి నాకు ధైర్యం కావాలి. ఎందుకంటే నేను చెప్పే సత్యాన్ని వినే మనసు ఎదుటి వాళ్ళకి లేని కారణం చేత ఆ సత్యాన్ని స్వీకరించలేని స్థితిలో వారు ఉన్నందువల్ల వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. అందుకనే నేను ఇంకా ఏమన్నా జరగని నేను ఉన్నది ఉన్నట్టుగా స్ట్రాంగ్గా చెప్పడానికి నా కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు పౌలు. నా కోసం ప్రార్థన చేయండి. దేవుడే నాకు ఆ శక్తినిచ్చి నన్ను నడిపించేలాగా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేలాగా, వాక్య మర్మాన్ని బోధించగలిగేలాగా వాక్శక్తి దేవుడు నాకు అనుగ్రహించు నిమిత్తం ఎలా ప్రార్థించాలన్నాడు? మళ్ళీ జస్ట్ అలా ప్రార్థన చేసి వదిలేండి అనడం లేదైనా, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించండి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పవలసిందే, కానీ వాళ్ళకి నచ్చటం లేదు. ఎక్కడైతే చెప్పవలసి ఉంటుందో ఆయా స్థలాల్లో వారికి నచ్చడం లేదు. అందుకనే మీరు ప్రార్థించండి అని చెప్తున్నాడు. స్పష్టతతో సత్యాన్ని ప్రకటించడానికి స్వాతంత్ర్యం ఉండదు. అది వచ్చింది చిక్కిప్పుడు. ఎక్కడైనా సత్యాన్ని ప్రకటించడానికి ఏముండదు? స్వాతంత్ర్యం ఉండదు. ఏదో ఒకటి ప్రకటించడానికి ఫుల్ స్వేచ్ఛ ఉంటుందన్నమాట. నేను అందుకే రాత్రి అన్నాను, అమ్మ స్నానం చేయించడానికి ఆయా స్నానం చేయించడానికి తేడా ఉంటుంది అని చెప్పాను. అమ్మ స్నానం చేస్తేనేమో వృద్ధి చేయించిద్ది,
ఆయా స్నానం చేపించేది ఎలా ఉంటుందంటే అమ్మ వచ్చేలోపు చేసిద్దు చేయడం మొత్తం పౌడర్ అయితే రాసి పెట్టి ఉంచిద్ది. మరి అమ్మ ఆయా లాగానే పౌడర్ రాసి ఊరుకుంటుందా? అమ్మ ఏం చేసిద్ది? పిల్లలకి స్నానం చేయటం ఇష్టమే కానీ రుద్దితే ఇష్టం ఉండదు. అది వచ్చింది చిక్కు. చిన్నపిల్లలకి స్నానం చేయటం ఇష్టమే కానీ ఏం చేస్తే ఇష్టం ఉండదు. నిజమేగా నేను చెప్పేది. రుద్దితే ఇష్టం ఉండదు. వాడు నీళ్ళల్లో ఆడతాడు, వదిలేస్తే ఆ బకెట్లోనో టబ్బులోనో కూర్చుని ఎంతసేపు అయినా ఆడుకోవటానికి ఇష్టపడతాడు. కానీ అమ్మ ఒకవేళ సబ్బు తీసుకోవటం గనక వాడు చూశాడో ఏం చేస్తాడు? ఏడుస్తానే. అదే ఆయా ఏం చేసిద్ది? వీడు ఏడుస్తాడు, నాకేం పనిలే, మళ్ళీ అలా 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 చేసేసి శుభ్రంగా తుడిచేసి పౌడర్ రాసి మంచి బట్టలు వేసి వాళ్ళ అమ్మ వచ్చేసరికి శుభ్రంగా పెట్టిద్ది. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమనుకుంటుంది? ఆహా ఎంత బాగా చూసింది. కానీ అమ్మ అలా చేస్తుందా? వాడు ఏడ్చినా కూడా రుద్దటం మానదు. వాడు ఏడ్చినా అమ్మ రుద్దటం మానదు. అందుకనే రాత్రి అన్నాను నేను, బాదుకుల్లో ఆయా బాదుకులు ఉంటారు, అమ్మ బాదుకులు కూడా ఉంటారు. అమ్మ అయితే రుద్దిద్ది, ఆయా అయితే నిమిరిద్ది. నిమరటానికి రుద్దటానికి మురికి ఎప్పుడు పోద్దాం మీకు తెలుసు బాగా. రుద్దటానికి, నిమరటానికి, సమరటానికి ఈ రెండిట్లో దేనికి మురికి పోద్దాం మీ అందరికీ బాగా తెలిసి నేను చెప్పనక్కర్లేదు. తెలిసిపోద్ది వింటుంటే. ఈ బాధకుడు అమ్మ బాధకుడా, అమ్మగా ఎంచవలసిన బాధకుడా, లేకపోతే ఈ బాధకుడు ఆయాగా ఎంచవలసిన బాధకుడా మనకు అర్థమైపోతారు. మనం వింటుంటేనే అర్థమైపోతారు. రెండోది, ఇందులో ఇప్పుడు మనం చేయించే స్నానం చిన్నపిల్లల స్నానం కాదు. ఇది పెళ్లి స్నానం. ఇది చిన్నపిల్లల స్నానం కాదు. ఇదే స్నానం? సంఘము పెళ్లి కుమార్తెనా కాదా? ఏంటండి డల్లిగా చూస్తున్నారు అనుమానంగా? సంఘము పెళ్లి కుమార్తె. మరి పెళ్లి కుమారుడు ప్రభు అవునా కదా? అవును. ఇప్పుడు ఆ పెళ్లి కుమారుడు చూడగానే ఎంత ఏమంటాడు? ఎక్కడ? పరమగీతంలో, ఆహా ఒక చూపుతోనే నన్ను వశపరుచుకున్నావు నా ప్రాణేశ్వరి, నా సుందరి. ఆఖరికి ఆమె నడక దగ్గర నుంచి నెత్తి మీద జుట్టు వరకు వర్ణించాడు కదా పరమగీతంలో. సుందరం, అంగాంగ సుందర ప్రదర్శన చేశాడు. అందులో పళ్ళు, చిగుళ్ళు, నాలుక, పెదాలు, అంగిలి, మెడ, గొంతుక ఏం వదిలిపెట్టలే. చెవులు, సర్వం, కళ్ళు, కనుబొమ్మలు, కనురెప్పలు, గుడ్లో ఉన్న నల్ల దాన్ని ఏమంటారు? అది ప్రతి దాన్ని వర్ణించాడు కదా. చెంప మీద వస్తున్న వీటిని ఏమంటారు? ఈ వెంట్రుకలు, జుట్టు, ఆ పొడవు, అవి గాలికి లేస్తూ ఉంటే ఆ కురులు లేచే విధానం. ఓహో ఏది వదిలిపెట్టాడు? ముక్కు, ఆ ముక్కు రంధ్రాలు, సర్వం ఆ కనుబొమ్మల మధ్యలో ఉండే ప్రతిదాన్ని వర్ణించాడు. అంటే ఆయన ఎంతగా ఇష్టపడుతున్న సంఘమో ఆ సంఘం ఆయన ఎదుట యోగ్యంగా కనబడేది. అంటే ఇప్పుడు జరుగుతున్న స్నానం ఏంటి? అమ్మ చేయించే స్నానం కాదు. అందుకనే పెళ్లి కుమార్తె గ్లో పెరగటం కోసం, ఇంకా ఆకర్షణీయంగా ఉండటం కోసం రకరకాల ఏమంటారు వాటిని, మేకప్ గురించి చెప్పట్లా. నేను మేకప్ తర్వాత మేకప్ గురించి నేను ఒకరోజు చెప్తానులే. పెళ్లి కుమార్తె ఈరోజు సంఘం వేసుకోవాల్సిన మేకప్ ఏంటో నేను చెప్తాను ఒకరోజు. బైబిల్లోనే చెప్పాడు. అవి నేను ఎప్పుడైనా చెప్తా, దేవుడు మనకు అవకాశం ఉంటే నేనుంటే. ఈ విషయాలు మనకేమి నేర్పిస్తున్నాడు అని అంటే, ఖచ్చితంగా ఇది పెళ్లి స్నానం. ఈ పెళ్లి స్నానం మచ్చ ఏమేం పోవాలన్నాడు? మచ్చలు పోవాలి, డాగులు పోవాలి, ముడతలు పోవాలి, కళంకాలు పోవాలి. ఇవన్నీ పోవాలంటే నిమిరితే పోతాయా, రుద్దితే పోతాయా? రుద్దల. ఈరోజు బాధకులు చేయవలసింది ఏంటంటే రుద్ది చేయవలసిన స్నానాలు. అలా చేస్తేనే సంఘం అవుతుంది. అలా చెప్పేవాడే బాధకుడు అవుతాడు. బాగా వినండి. అలా విని స్వీకరించగలిగిందే సంఘం అవుతుంది. అలా చెప్పేవాడే బాధకుడు అవుతాడు. లేకపోతే వాడు బోధకు పనికిరాడు. అలా చెప్పని వాడు బోధకు పనికిరాడు, సంఘ కాపరిగా యోగ్యుడు కాదు. హీఈస్ అన్ఫిట్. పనికిరాని బోధకుడిగా మారిపోతాడు. కనుక దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుని వాక్యాన్ని స్వీకరించే మనసుతో దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగిన హృదయంతో ఆయన దగ్గరికి రావాలి. మొదటిది. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆత్మీయుడు పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి.
బైబిల్లో ఒక వ్యక్తి గురించి మనం చూస్తాం, ఆకాను గురించి మనం చూస్తాం. ఆకాను పాపాన్ని ఒప్పుకోకుండా ఎవరు చూడలేదు. అతడు దొంగతనం చేసేటప్పుడు ఎవరు చూడకపోయేసరికి ఆ దొంగ లేకపోతే దొంగిలించిన వస్తువుని దాచిపెట్టుకున్నాడనే మాటను మనం బైబిల్లో చదువుతున్నాం. దాచిపెట్టుకున్నాడా లేదా? 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 11వ వచనంలో చూడండి. ఇశ్రాయేలు దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి సామాన్లో దాన్ని ఉంచుకున్నారు. కాబట్టి శాపగ్రస్తులై శత్రువులు ఎదుట నిలవలేక వెనుక తిరిగారు. శాపగ్రస్తులైన వారు మీ మధ్యలోనే ఉన్నారు. కాబట్టి మీ మధ్యలో ఉన్నవారు లేకుండా నిర్మూలనం చేస్తేనే నేను మీకు తోడై ఉంటా, అప్పుడు మళ్ళీ మీరు గెలుస్తారు. హాయి మీదకి వెళ్ళినప్పుడు జరిగిన సమస్య ఇది. అప్పుడు హాయి మీదకి వెళ్ళినప్పుడు జరిగిన సమస్య, యెహోషువ ప్రజలందరిని అడుగుతున్నారు, అయ్యలారా, చిన్న పట్టణం హాయి పట్టణం, దాని మీదకి వెళ్ళినప్పుడు ఘోరంగా ఓడిపోయాం. 1000 మంది సైనికులు బలవంతులు ఉన్నారు, గొప్ప గొప్ప పట్టణాలను జయించాం. చిన్న పట్టణం మీదకి వెళ్ళినప్పుడు పారిపోతున్నారు మన సైనికులు. దేవుణ్ణి అడిగాడు యెహోషువ, ఏంటి ప్రభా, ఇంత చిన్న పట్టణం మీదకి వెళ్తే మా సైనికులే పారిపోతున్నారేంటి అని అడిగితే దేవుడు అన్నాడు, నేను మీతో లేను కాబట్టి మీకు ఓటమి జరిగింది అన్నాడు. ఎందుకు లేవు ప్రభా అంటే, ఎవడో మీ మధ్యలో ఒకడు శాపగ్రస్తమైన దాంట్లో నుంచి దొంగిలించి దాచిపెట్టుకున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు, వాణ్ణి నిర్మూలనం చేయండి, ఆ పాపం లేకుండా చేయండి, అప్పుడు నేను మీతో ఉంటాను అని చెప్పాడు దేవుడు. అప్పుడు యెహోషువ అందరిని బ్రతిమలాడుతున్నారు, అన్నలారా తమ్ముళ్ళారా ప్లీజ్ ఎవడో ముందుకు రండి, అందరూ నాశనం అయిపోతాం, ఒకడు ముందుకు రండి, పాపాన్ని ఒప్పుకోండి, దేవుడు క్షమిస్తాడులేండి అంటే ఎవడు రాట్లా. మొత్తానికి ఒక్కడు మెల్లగా బయటకు వచ్చాడు. 20వ వచనంలోకి రండి. ఇప్పుడు ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రము ఏదో మొత్తానికి తీసుకున్నాను నేను అని చెబుతూ వచ్చాడు. 25లోకి రండి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధించితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి అనే మాటను మనం చదువుతాం. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్దగా కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళు కొనెను, అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అనే పేరు పెట్టారు. దాచుకున్నాడు, పాపాన్ని ఒప్పుకోకుండా దాచుకున్నాడు. ఆదాము కూడా ఏం చేశాడు? పాపాన్ని ఏం చేశాడు ఆదాము? దేవుడు ఆదాముని ఏదైనా తోట నుంచి ఎందుకు వెళ్ళగొట్టాడో తెలుసా? కేవలం పండు తిన్నందుకు కాదు, కేవలం పండు తిన్నందుకు కాదు, పండు తిని తప్పు చేసినందుకు కాదు, తప్పు చేసి ఒప్పుకోనందుకు, తప్పు చేసి ఒప్పుకోనందుకు ఆదాముని వెళ్ళగొట్టాడు. ఒకవేళ తప్పు చేసినందుకే వెళ్ళగొట్టాలి అనుకుంటే చర్చలు చేసేవాడు కాదు దేవుడు. మీకు అర్థమవుతుంది కదా నా మాట? ఇప్పుడు ఇతడు తిన్నది తెలిసే కదా మళ్ళీ వచ్చాడు దేవుడు అక్కడికి. తిన్నది తెలిసి అక్కడికి వచ్చి ఏమంటున్నాడు? ఆదామా నువ్వెక్కడా అని అడిగాడు. ఆయన ఎక్కడో ఈయనకి తెలీదా? ఇప్పుడు మనం దాక్కుంటే దేవుడికి తెలీదా? ఆదాము చెట్ల చాటం దాక్కున్నాడు, దేవుడు వచ్చేమన్నాడు, నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. ఆయన అంటున్నాడు, నీ స్వరం విని నేను భయపడ్డాను కనుక దాక్కున్నాను అన్నాడు. నువ్వెందుకు భయపడ్డావు? నేను తినవద్దని నీతో చెప్పిన చెట్ల ఫలములలో పండామని నువ్వు తిన్నావా అన్నాడు దేవుడు. అవును తిన్నాను అన్నాడు. ఎందుకు తిన్నావు అని అన్నాడు. నువ్వు నాతో ఉండుటకు ఈ స్త్రీ ఇంత చర్చ ఎందుకు చేశాడు అని అంటే, అతడు ఏం చేయాలని దేవుని ఉద్దేశం? ఒప్పుకోవాలి అని. తప్పు ఒప్పుకోవాలని దేవుడు ఆశించాడు, కానీ అతడు ఒప్పుకోవటానికి బదులుగా ఆ నేరాన్ని దేవుని మీద వేయటానికి ప్రయత్నం చేశాడు. నాతో ఉండుటకు నీవిచ్చిన ఈ స్త్రీ ఈ పళ్ళు తినటానికి నన్ను నడిపించింది, ప్రోత్సహించింది, నా అంతట నేనేం పళ్ళు తినలేదు, నేను దోషిని కాను అన్నట్టుగా, నేను ఈరోజు దోషిని అవటానికి కారణం నువ్వే అంటూ దేవుని మీదకి నెట్టాడండి. నెట్టాడా? అర్థమవుతుందిగా స్టోరీ, అంతేగా అక్కడ జరిగింది. నీవు నాతో ఉండుటకి ఇచ్చిన
ఈ స్త్రీ ఈ పని చేసింది, నా అంతటి నేను తినలేదు. దేవుడికి తెలుసు. ఈ చర్చ అంతా ఎందుకంటే ఆయన ఒప్పుకోవాలని. ఆయన ఒప్పుకోలేదు అంటుంది వాక్యం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంలో ఆ వివరణ మనం చూస్తాం. ఆదాము ఏం చేశాడు? ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, ఆదాము ఏం చేశాడంట? దోషాలను దాచిపెట్టుకొని అనే మాట. ఇంకా మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారముకు జడిసి నేను మౌనముగా ఉండిన ఎడల, రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడల వేషధారినైపోతాను అని చెప్పాడు. పరమున ఉన్న దేవుని దృష్టి. ఆదాము ఎలా మారిపోయాడు దేవుని దృష్టిలో? వేషధారిగా మారిపోయాడు. వేషధారిగా అయిపోయాడు ఆదాము గారు. మళ్ళీ హోషేయ గ్రంథానికి రండి, 6వ అధ్యాయానికి రండి, 7వ వచనంలో చదవండి. ఆదాము నిబంధనను మీరినట్లు విశ్వాసఘాతు. మొదటిది నిబంధనను మీరాడు, రెండవది పాపాన్ని దాచిపెట్టుకున్నాడు. ఇది ఆయన చేసిన 2 పొరపాట్లు. సరే, మన విషయంలోకి వద్దాం. పాపాన్ని వెంటనే ఒప్పుకోవటం గురించి మాట్లాడుతుంది దేవుని వాక్యం. ఎప్పుడైతే వాక్యాన్ని స్వీకరించే మనస్సు లేదో ఆ వ్యక్తి పాపాన్ని ఒప్పుకునేవాడిగా ఉండలేడు. యాకోబు రాసిన పత్రికలో చూడండి, 1వ అధ్యాయం 20-21. ఎందుకనగా 21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడం శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అని చెప్పాడు. సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించని వాడు ఎవరు అనంటే పాపాన్ని ఒప్పుకోని వ్యక్తి అని అర్థం. పాపాన్ని ఒప్పుకోని వ్యక్తి వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించలేడు. ఇలా 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 ఉంటే మేము వినలేము వాక్యాన్ని అనేలాగా. ఎవరితో అన్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువుతో అన్నారు. మేము వినలేం, ఇది కఠినంగా ఉంది, మేము వినలేం, ఇది మాకు అర్థం కావట్లేదు, మేము వినలేం అని చెప్పారు ఆనాడు. స్నేహితులైన దేవుని బిడ్డలారా, నీ హృదయం అనే ఇంటిని నువ్వే క్లీన్ చేసుకోవాలి. శుభ్రం చేసే వరకు వాక్యం బలవంతంగా లోపలికి చొచ్చుకొని పోదు. మనం అవకాశం ఇవ్వకపోతే బలవంతంగా చొచ్చుకొని పోదు. దేవుడు నీకు చెప్పాలనుకున్న మాటలు నువ్వు వినలేని మనసులో, వినలేని స్థితిలో ఉంటావు. ప్రభా, నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని సిద్ధపడి రాకపోతే, అనే సిద్ధపాటు కలిగి నీకు లేకపోతే నువ్వు వినలేవు. నిద్రపోయేవాళ్ళు నిద్రపోతారు, రకరకాల పనుల్లో నిమగ్నమై ఉండేవాళ్ళు రకరకాల పనుల్లో నిమగ్నమై ఉంటారు. మొన్న మేము దండపల్లి పాస్టర్ల మీటింగ్కి వెళ్ళాం. దేవుని సేవకుడు ప్రకాష్ గారు వాక్యం చెప్తుంటే ఎవరో మొబైల్ తీసుకొని బయటికి వెళ్ళబోయారు. ఆగక్కడే అన్నాడు ఆయన్ని. ఆగక్కడే అన్నాడు. వెనక్కి తిరిగి చూశాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఫోన్ అని చెప్పాడు ఆయన. ఎవరు అందులో? ఏదో చెప్పబోయాడు ఆయన. అంటే ఈ టైంలో చేయమని చెప్పావు ఆయనకు నువ్వు అని అన్నాడు. చెప్పలేదండి. మరి ఎందుకు వెళ్తున్నావు ఈ టైంలో? అది సాతాను కాలింగ్. కూర్చో, నువ్వు అక్కడ కూర్చో. సాతాను ఫోన్ చేపిస్తున్నాడు నీకు. ఒకవేళ ఈ టైంలోనే దేవుడు నీతో ఏదో మాట్లాడబోతున్నాడేమో. దేవుడు నీతో ఏదో సంధించబోతున్నాడు. ఆయన నీతో ఏదో చర్చించబోతున్నాడు. ఆ విషయము, ఆ చర్చ, ఆ మాట నీ మనసులోకి చేరకుండా నిన్నే లేకుండా లేపేస్తున్నాడు ఇక్కడి నుంచి సాతానుడు. జాగ్రత్త, కూర్చో అక్కడ అని అన్నాడు. మరుసటి వర్తమానంలో మరొకళ్ళు లేచారు. ఆయన ఆపుతాడు, ఏమైనా స్పీడ్కి వెళ్తున్నాడు ఆయన. ఆగు అక్కడ అన్నాడు. మళ్ళీ నువ్వు సేవకుడివా అసలు కాదా చెప్పు నాకు ఫస్ట్ అని అన్నాడు గట్టిగా. ఆయన వినలా, పోతూనే ఉన్నాడు. కూర్చున్న వాళ్ళు, సేవకుడు కాదండి, డోర్ వేసేయండి, మళ్ళీ రావద్దు, సేవకుడు కాకపోతే నీకేం పని ఇక్కడ, పో బయటకని అన్నాడు ఆయన్ని. ఇంకెవరన్నా ఉన్నారా లోపల సేవకులు కాని వాళ్ళు అని అన్నాడు. సప్పుడు కాకుండా రేళ్ళు కూడా బొమ్మంటారేమోనని. నీకేం తెలుసా భారం, పో బయటికి పో అని అన్నాడు ఆయన. బయటికి పంపించేది ఇక రానిలా. ఎందుకు ఈ ప్రస్తావన చేశాను అనంటే, దేవుడు మాట్లాడుతున్నాడని. ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, పోనీ కలెక్టర్ గారు వచ్చి మన దగ్గర మాట్లాడుతున్నాడు అనుకుందాం. మనం ఇలాగే బయటికి పోయొద్దాం, లోపలికి పోయొద్దాం, పక్కకు పోయొద్దాం, ఇంకేదో ఫోన్ మాట్లాడొద్దాం అని అనగలమా?
కలెక్టరే అక్కర్లా, ఈ ఊరు సర్పంచ్ గారు వచ్చి మనతో మాట్లాడతాను, మీతో కొన్ని చర్చించాలి మీ సంఘం గురించి, లేకపోతే మా విషయం మీతో చెప్పాలి అనుకోని కనుక వచ్చారనుకో, మనం అలా అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అనుకో, ఆయన్ని గౌరవపరిచినట్లా అగౌరవపరిచినట్లా కదండి. అంతెందుకు, మన ఇంటికే మన మిత్రులే, మన స్నేహితులే, మన బంధువులే, పోనీ మన తోటి విశ్వాసులే వస్తే వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి పక్కకు తిరిగి ఫోన్ మాట్లాడితే వాడికి ఎలా ఉంటుంది? మన ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళని మనం ఇన్సల్ట్ చేసినట్టు కాదా? ఖచ్చితంగా ఇన్సల్ట్ చేసినట్లు అవుద్ది. దేవుడు మాట్లాడుతున్నాడనే భావం మనలో లేనప్పుడు దేవుని సన్నిధిలో మన ప్రవర్తన ఎలా ఉంటుంది? అందుకని నేను ఏమన్నాను, వినటం రావాలి అని అనడానికి గల కారణం అదే. హృదయాన్ని సిద్ధపరచుకోవాలి అని చెప్పిన దానికి గల కారణం అదే. హృదయాన్ని సిద్ధపరచుకోవటం రాని వ్యక్తులు నష్టపోతారు మిత్రులారా జీవితంలో. దేవుడు నీకు చెప్పాలనుకుంటున్నది వినకుండా ఈ పొరపాట్లు, ఈ పాపం చెవిల్లో గుబిల్లాంటిది లోపలికి శబ్దాన్ని పోనీయకుండా ఆపుతాయి అని చెప్పాడు ఒక దైవజనుడు. ఇప్పుడు చెప్పండి, ఎలా వింటున్నాం మనం? పాపాన్ని త్వరగా ఒప్పుకోలేని మనసు ఉంటే వాక్యాన్ని వినలేం మిత్రులారా. ఆదాములాగా సాకులు వెతుక్కుంటూ ఉంటాం, తొందరగా పాపాన్ని ఒప్పుకోలేని స్థితి. కీర్తన గ్రంథంలో 50వ కీర్తనలు ఇలా అన్నాడు. 18 నుంచి చూడండి ఒకసారి. నీవు దొంగను చూచినప్పుడు వాడితో ఏకీభవిస్తావు. దేవుడు అంటున్నాడు, నువ్వు దొంగను చూసినప్పుడు దొంగతో ఏకీభవిస్తావు. నిజాయితీ నీలో ఉంటే దొంగతనం చేద్దామని నీతో అన్నప్పుడే నువ్వేమనాలి? నేను చెయ్యను, పైగా నువ్వు కూడా చెయ్యొద్దు అని చెప్పాలి. నేను దొంగతనం చెయ్యను, నువ్వు కూడా చెయ్యొద్దు అని చెప్పాలి. కానీ నువ్వు దొంగను చూసినప్పుడు దొంగ పనికి ఏకీభవిస్తున్నావు అంటే నీ బుద్ధి కూడా ఎలాంటిది అన్నట్టు? ఇప్పుడు దొంగ బుద్ధే అని అర్థం. బుద్ధులు బయటపడుతుంటాయి కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో. నువ్వు ఒక దొంగ కనపడ్డప్పుడు దొంగతో నువ్వు ఏకీభవిస్తున్నావు. చదువమ్మా. వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేస్తున్నావు అంటే నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అంటేలా, వ్యభిచారం చేసే వాళ్ళతో స్నేహం చేస్తున్నావు. ఎందుకు? నీకు కూడా ఉంది కానీ నీకు కుదరట్లే, పరువు బొద్దను రకరకాల కారణాలు బట్టి నువ్వు చేయట్లేదు, కానీ ఏకీభవిస్తున్నావు అంటే నీకు నచ్చిన పని అది. దొంగ పని చేస్తున్నావు, నీకు నచ్చిన పని అది. దొంగతో అయితే డైరెక్ట్ ఏకీభవించే చేస్తున్నావు. ఎందుకు అలా ఏకీభవిస్తున్నావు? నువ్వు ఏకీభవిస్తున్నావు ఒక తప్పుడు పనిలో అంటే దాని అర్థం ఏంటి అని అంటే నీకు కూడా ఆ పని పట్ల ఆసక్తి ఉన్నది అని అర్థం. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటను. కీడు చేయవలెనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. వరుసగా ఉంచి గద్దిస్తాను. వీటన్నింటికంటే ముందు ఒక పని చేయాలి. నువ్వు ఏం చేయాలి? 17వ వచనంలో చూడండి. దిద్దుబాటు చేసుకుంటే నేను నిన్ను వదిలేస్తా. దిద్దుకో అంటున్నాడు. కానీ నీకు దిద్దుబాటు అసహ్యం. ఎందుకు అసహ్యమో ఈ స్టోరీ అంతా చెప్పాడు. నువ్వెందుకు దిద్దుకోవట్లేదు అని అంటే నీకు అలా ఉండటమే ఇష్టం కాబట్టి. నువ్వెందుకు దిద్దుకోవట్లేదంటే నీకు ఆ బుద్ధిలో ఆ స్థితిలో స్థిరపడిపోయావు కాబట్టి. మిత్రులారా, జాగ్రత్త పడదాం, హృదయ పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యానికి చోటు లేని వారలారా అని పిలిచాడు స్టెఫన్ ఆనాటి ఇశ్రాయేలు ప్రజల్ని. దేవుని వాక్యానికి వాళ్ళ హృదయాల్లో యేసుక్రీస్తు కూడా అన్నాడు, యెషయా అన్నాడు, వినుటకు విందురు కానీ చూస్తారు గ్రహించరు, వింటారు గ్రహించరు అని చెప్తూ వచ్చు. కనుక దేవుని వాక్యాన్ని ఇష్టంతో ప్రేమతో స్వీకరించడానికి దీనికి స్వీయంగా స్వంతంగా మనం క్రమశిక్షణలోకి మన అంతరంగాన్ని తీసుకెళ్ళాలి మిత్రులారా. దేవుని వాక్యం చెప్తుంది ఏకాగ్రత కావాలి, క్రమశిక్షణ కావాలి, సత్యం పట్ల ఆసక్తి కావాలి. వాస్తవంగా సత్యం వినాలన్నా కష్టమే జనాలకి, సత్యం ప్రకటించాలన్నా కూడా కష్టమే. సత్యము వినటానికి చెవినొగ్గరు అంటుంది దేవుని వాక్యం. సత్యము ప్రకటిస్తే కొట్టి చంపుతారు అని చెబుతుంది దేవుని వాక్యం. ఈ రెండు సమస్యేనంట. దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు చూడండి, తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో,
రెండో పత్రికలో చూడండి, వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను హిత దగ్గర చూడండి, పుట్టినట్లో ఆరోగ్యకరమైన బోధను ఏం చేయలేదు, సహించలేకపోతున్నారంట. ఆరోగ్యకరమైన బోధను జనాలు సహించలేక కక్కేస్తున్నారంట. తిన్నా కూడా ఏం చేస్తున్నారంట, మరి వీళ్ళకి ఏం బోధ ఇష్టం, జబ్బు బోధ ఇష్టం అని చెప్పాడు. జబ్బు బోధ ఇష్టం అంట. ఆరోగ్యకరమైన బోధ చెబితే ఏం చేస్తారంట అంటే శ్రేష్టమైన ఆహారం పెడితే కక్కుతారంట. జబ్బు కలిగిన అంటే పాడైపోయిన ఆహారం పెడితే ఏం చేస్తారంట, అబ్బా భలే రుచిగా ఉందని లొట్టలేసుకుంటూ తింటారంట. అంత తేడాగా ఉంది కదా వ్యవహారం అంత తేడా ఉంది కదా. సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము ఇదే అని అన్నాడు. సత్యానికి చెవినీయక ఏం వైపు చెవినిస్తారు, కల్పనా కథలకు చెవినిస్తారు అని చెప్పాడు. దురద చెవులు అని చెప్పాడు. సహించదు, సత్యవాక్యం సహించదు. ఇక అది సత్యవాక్యం ఎలా ఉంటుంది అని అంటే డైరెక్ట్గా వచ్చి గుచ్చుకున్నట్టు ఉంటుంది అనమాట. సత్యవాక్యం చేసే పనే దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే పొడిచినట్టుగా ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో 37వ వచనంలో పేతురు ప్రసంగం చేశాడు. 37వ వచనంలో ఏముందో చూడండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమవారి అపోస్తులను అడిగిరి. హృదయంలో ఏమయ్యారు వాళ్ళు, నొచ్చుకున్నారు. పుట్టినోట్లు ఏముందో చూడండి, అసలు అక్కడ ఒరిజినల్ ఏముంటుందో. వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం బాకులై కత్తులైపోయి గుండెల్లో గుచ్చుకుంటుందంట పేతురు మాట్లాడుతుంటే. ఉందా లేదా అక్కడ? 37వ వచనం, అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 37వ వచనంలో ఉన్న మాట నేను చెప్పింది. ఆ పుట్నోట్ 1 అక్కడ ఏముందంటే నొచ్చుకొని, హృదయంలో నొచ్చుకొని అంటే ఈ వాక్యం పోయి కత్తిలాగా ఎక్కడ గుచ్చుకుంది అంటున్నాడు, హృదయంలోకి డైరెక్ట్గా పోయి గుచ్చుకుందంట హృదయంలోకి. అప్పుడు అలా గుచ్చుకుంటేనే వాళ్ళు ఏమన్నారు, మారు మనసు పొందారంట. వాళ్ళు గుచ్చుకోకపోతే బలహీనమైన బాణం అలా తగిలి కింద పడుతుంది అనుకోండి, పోతుంది, తగిలి కింద పడుతుంది. అప్పుడేంటి, దానివల్ల ప్రయోజనమా నిష్ప్రయోజనమా? నిష్ప్రయోజనం కదా. గుచ్చుకొని దూసుకొని పోవాలి. వాక్యం స్టెఫన్ మాటల్లో కూడా పుట్టినట్లు అలాగే చూస్తాం. గుచ్చుకొని పొడవబడిన వారే అనే మాట అక్కడ కూడా చూస్తాం. నరకబడిన వారు అనుకుంటా అక్కడ. వచనం చెప్పండి. 7:54 వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి పుట్నోట్లో చెప్పండి. హృదయములయందు నరకటం జరిగిందంట. స్టెఫన్ మాట్లాడుతూ ఉంటే అక్కడ వాళ్ళకి హృదయంలో గుచ్చుకున్నట్టు కూడా కాదు. పేతురు మాట్లాడిన మాటలో గుచ్చుకున్నట్టుగా ఉంది. ఏది 2వ అధ్యాయంలో. స్టెఫన్ మాట్లాడితే ఎలా ఉంది, కత్తితో నరికినట్టుగా ఉందంట. కత్తితో నరికినట్టు హృదయములయందు. ఎక్కడ మళ్ళీ అది పేతురు నరికినట్టు ఎవరిని, మలుకుని కదా, చెవి నరికినట్లు కాదు, హృదయములో నరికినట్లుగా ఉందంట. బోధకులు అలాగే చెప్పారు బైబిల్లో. బోధ అలాగే ఉంటుంది ఎప్పుడు. బోధ మనకు నచ్చినట్టుగా ఉంటే ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయింది. అప్పుడు స్టాండప్ కమెడియన్ని తెచ్చుకోవాలి. ఇప్పుడంతా ఆ ట్రెండ్ నడుస్తుంది కదా. స్టాండప్ కమెడియన్స్ ఏం చేస్తారు అని అంటే నిలబడి 4 జోకులు చెప్పి వెళ్ళిపోతారు. కానీ నిజమైన వాక్యం ఏం చేస్తుంది, హృదయంలోకి గుచ్చుకుంటుంది. కత్తితో ఏం చేసినట్లుంటుంది, నరకబడినట్లుగా ఉంటుంది. ఇప్పుడు నరికినట్టుగా మాట్లాడాడు స్టెఫన్ అంటే స్టెఫను దేవుని ఆత్మతో నిండుకొని చేసిన పని తప్ప రైటా? ఈ కాల ప్రజలు తీర్పు తీర్చండిరా స్టెఫన్కి అంటే ఏం చేస్తారు,
ఏం చెప్తారు ఈ కాల ప్రజలకి? తీర్పు తీర్చండి, స్టెఫన్ కరెక్టా రాంగా రైటా అంటే అబ్సల్యూట్లీ ఏంటది రాంగ్, అలా మాట్లాడకూడదు, అది తప్పు అని అంటారు. పోనీ పేతురు మాట్లాడిన దాన్ని ఏమంటారు? ఏంటండి ఇది మాత్రం తక్కువ ఉందా? ఇది కూడా ఏం చేయబడింది? హృదయంలో పొడుచుకొని పోయిందండి. కాబట్టి పేతురు మాట్లాడింది కూడా ఏంటండి? తప్పేనండి. మరి వాళ్ళిద్దరు ఎవరి ప్రేరణతో మాట్లాడారండి? పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడారు వాళ్ళిద్దరు. ఇప్పుడు వాళ్ళిద్దరు బోధనలు కూడా తప్పు అనే ధైర్యం చేస్తున్నారు అంటే చేయరని అనుకుందాం. వాళ్ళనైనా పోనీ మనలాంటి వాళ్ళని అంటే పోనీలే, వాళ్ళని అనకూడదు. ఎందుకంటే దేవుని ఆత్మ చేత వాళ్ళు నింపబడి మాట్లాడారు. అందుకనే ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చి నిర్జీవ స్థితిలో కూర్చుండి, అదే చైర్లో లేకపోతే నేల మీద కూర్చుండి నిర్జీవంగానే నువ్వు తిరిగి వెళ్ళిపోతే నీకేంటి ప్రయోజనం అని అడుగుతున్నాను నేను. నీకేంటి లాభం అని అడుగుతున్నాను నేను. నువ్వు వచ్చి వెళ్తున్నావు, ఏంటి లాభం? ఎంటర్టైన్మెంటా ఇది? టైం పాసా ఇది? సెల్ఫ్ సాటిస్ఫాక్షనా ఇది? నేనైతే ఈరోజు చర్చికి మాత్రం మానలేదు. అమ్మయ్యా, సంతృప్తి, సంతోషం, ఆనందం. ఎందుకు? చర్చికి వెళ్ళాను కాబట్టి, చర్చికి వెళ్ళాను కాబట్టి నాకు సంతోషం అనుకునే పరిస్థితి. ప్రియమైన స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయవలసిన అవసరం చాలా ఉన్నట్టు దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. పాపాన్ని ఒప్పుకునే స్థితి, మానసిక ఆలోచన ఆత్మీయుడికి లేకపోతే వాక్యాన్ని స్వీకరించలేడు, వాక్యాన్ని అంగీకరించలేడు. వాక్యానికి వారి మనసుల్లో చోటు ఉండదు అంటుంది దేవుని వాక్యం. వాక్యానికి వారి అంతరంగాల్లో స్థానం ఉండదు అని చెప్తుంది. పేతురు చాలా స్ట్రాంగ్గా చెబుతూ మొదటి పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనం త్వరగా చూడండి, ఇంకా చివరి మాట మిగిలిపోయింది. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముకు కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని తీర్పు ఫస్ట్ ఎక్కడ ప్రారంభమవుతుందంటే దేవుని ఇంట్లోనే ప్రారంభమవుతుంది అన్నాడు. ఆయన చాలా పర్ఫెక్ట్ అండి, చాలా కష్టం ఆయనతో. ఎవరితో? దేవుడితో. ఎందుకు ఆయనతో బాగా కష్టం అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. ఫస్ట్ మీ దగ్గర నుంచే మొదలు పెడితే తీర్పు అంటాం. మనం ఏమనుకుంటాం? ఫస్ట్ అటు నుంచి రా ప్రభువా. ఆయన ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ బసప్ప క్యాంపు నుంచి, మనం ఇక్కడే ఉన్నాం కదా, గాంధీనగర్ నుంచి మొదలుపెట్టి ప్రభు, ఈలోపు మనం సేఫ్ అవుతామని. కానీ ఆయన ఏమంటాడు? అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి మొదలు పెడతాడు. అప్పుడేమంటాం తెలివిగా? ఫస్ట్ అన్నిల్లో నుంచి మొదలుపెట్టి ప్రభువా అంటే ఆయన ఏమంటాడు? లేదు, మీకు కదా నేను వాక్యం అందించింది, మీకు కదా నేను బోధనిచ్చింది, మీ దగ్గర నుంచే మొదలు పెడతాను అంటాడు దేవుడు. కనుక తీర్పు ఎక్కడి నుంచి అంట? దేవుని ఇంట్లో నుంచే తీర్పు ప్రారంభమవుతుంది అని చెప్పాడు. మన దగ్గరే ప్రారంభమవుతుంది. కనుక సరిచేయబడాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడిన మాట ఏంటి? తప్పిదములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు అని చెప్పి. మూడో మాట నేను టూకీగా 3 ముక్కలు చెప్పేసి ముగిస్తా, టైం అయిపోయింది. సంఘానికి హాజరయ్యే విషయంలో స్థిరంగా ఉండాలి అని చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23 నుంచి, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట ఏం చేయకూడదు? మానకూడదు. సంఘముగా కూడుట ఏం చేయకూడదు? ఒక ఆత్మీయుడు మానకూడదు. వాక్యాన్ని అత్యంత అవసరంగా తీసుకోవాలి మిత్రులారా. మనస్సాక్షిలో ఏ విధంగానూ దేవునికి విరోధమైన మలినం లేకుండా చూసుకోవాలి. వాక్యానికి అడ్డుపడుతుందేమోనని, వాక్యాన్ని అడ్డుకుంటుందేమోనని మనం జాగ్రత్త పడి ఎప్పటికప్పుడు దేవుని వాక్యం చేతనే మనం శుద్ధి చేయబడాలి. శుద్ధి చేసే వాక్యాన్నే మనం తిరస్కరిస్తే మనల్ని శుద్ధి చేసేది మరేంటి? మనలను శుద్ధి చేసేది మరేముంది అంటున్నాను నేను. వ్యక్తిని శుద్ధి చేసేది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో చెప్పినట్లుగా వాక్యము చేత ఉదకస్న. సంఘానికి ఏం చేయాలన్నాడు? పెళ్లి కుమార్తెకు స్నానం చేయించండి అని చెప్తున్నాడు. సంఘం అనే పెళ్లి కూతురికి స్నానం చేయించాలి అన్నాడు. దేనితో స్నానం చేయించమన్నాడు? చదవండి. వాక్యముతో. ఉదకం అంటే నీళ్లు. వాక్యముతో నీళ్లు మీద పోస్తే ఎలా ఉంటుందో వాక్యాన్ని నీళ్ల ప్రవాహంలాగా పోయాలంట సంఘం మీద. వాక్యాన్ని ఏం చేయాలంట? సంఘం మీద
నీళ్లు పోసినట్లుగా, స్నానం చేసేవాడికి నీళ్లు మీద పోసినట్లుగానే వాక్యాన్ని అంతగా పోయాలంట విశ్వాసుల మీద. సరదాకు చెప్పారో మరి ఎలా చెప్పారో కానీ దేవుని బోధకులు చెప్తున్నారు. గంట వద్దు ఏమో చెప్తుంటారు కదా, వినలా? 30 నిమిషాలు ముద్దు, గంట వద్దు, 45 నిమిషాలు హద్దు అంట. ప్రసంగానికి టైం పెట్టారంట. ఎంత? గంట అయితే మాకు వద్దు, 30 నిమిషాలు అయితే మాకు ముద్దు, 45 నిమిషాలే మాకు హద్దు అన్నారట. అలాగా చేయవలసింది. నీళ్లు పోసినట్లుగా వాక్యాన్ని ఏం చేయాలంట? పోయాలి. చదవండి, ఆ లైన్ చదవండి. పవిత్రపరచాలంటే నీళ్లు పోసినట్లుగా వాక్యాన్ని పోయాలి అంటాడు సంఘం మీద. సంఘాన్ని పోయాలి. పోస్తేనే అప్పుడు ఏమవుతుందమ్మా? కంటిన్యూషన్లో చూడండి. ఇక అప్పుడు అది పరిశుద్ధపరచబడుటకై యేసయ్య చేసిన త్యాగం విలువ నష్టమైపోద్ది. అలా పోయకపోతే యేసయ్య చేసిన త్యాగం యొక్క విలువ వ్యర్థమైపోతుంది. మిత్రులారా, మనలను ఒప్పించడానికి దేవుడు ఏ మాటతో మన ద్వారా మనతో మాట్లాడతాడో మనకు తెలియదు. శ్రద్ధతో వినగలిగితే ఆయనే మనల్ని మన విషయంలో శ్రద్ధ తీసుకొని ఒప్పిస్తాడు, శ్రద్ధ తీసుకొని సరిచేస్తాడు. మనం ఆశతో, ఏం మాట్లాడతావు ప్రభువా ఈరోజు నాతో? తండ్రి, మన ఏదో పాట పాడుతుంటారు, ఒక్క మాట చాలు ప్రభు, నీవు ఒక మాట మాట్లాడితే నేనేమవుతానంటాడు? బ్రతుకుతా. 100 మాటలు మాట్లాడినా వినట్లేదు కదా, ఇంకా బ్రతికేది ఎక్కడ? 100 మాటలు మాట్లాడినా వినకుండా మళ్ళీ ఇదే మనుషులు పాట పాడితే ఒక్క మాట చాలు ప్రభు, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతా. ఒక మాట మాట్లాడిన ఆయన అంటాడు, ఒక మాట ఏమి కర్మరా, 100 మాట్లాడుతున్నా, నువ్వు ఎక్కడ వింటున్నావు? ఒక మాట ఏం కర్మ, 100 మాట్లాడుతున్నా నీతో నువ్వు వినడం లేదు కదా. పైగా మళ్ళీ బతిమలాడుతున్నావు నన్నే. ఏమని? ఒక మాట మాట్లాడిన ఆయన, నేను మాట్లాడుతూనే ఉన్నాను బిడ్డ, నువ్వు వినట్లేదు. విధేయత చూపితే వాక్యం నిన్ను మారుస్తుంది మిత్రమా. వాక్యం మీద దృష్టి సారించటం, దేవుని వాక్యానికి నేలను ఏ విధంగా రైతు సిద్ధం చేస్తున్నాడు, ఆరాధన వాక్యం కూడా కొంత భాగం మనల్ని సిద్ధం చేస్తుంది వాక్యం వినటానికి. పాటలు మనల్ని వాక్యం వినడానికి సిద్ధం చేస్తాయి. ఆరాధన చేయడం, ఆరాధన వాక్యము, ఆరాధించే ప్రజలు కూడా మనల్ని వాక్యం వినడానికి సిద్ధపరుస్తాయి. ఓ దైవజనుడు ఇలా అంటుంటే నేను విన్నా, నువ్వు నీకు తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు చెబుతున్న రెఫరెన్స్ కోసం నువ్వు బైబిల్ రెఫరెన్స్ పేజీలు తిప్పుతుంటేనంట ఆయన అన్నాడు, నేను చెప్తున్నాను, అది నా మాట కాదు, దేవుడు చూసి ఆనందపడుతుంటాడంట. పేజీలు తిప్పే వ్యక్తులను చూసి దేవుడు ఆనందపడతాడంట. నా మాట కోసం నా బిడ్డ బైబిల్లో వెతుక్కుంటుంది అని ఆనందపడతాడంట దేవుడు. నా మాట కోసం నా కుమారుడు లేఖనాలను వెతుకుతున్నాడు అనుకుంటాడంట. రాసుకునే వాళ్ళని చూస్తాడంట దేవుడు. నా మాటలు స్థిరంగా నిలిచిపోవాలని, తరువాత తరాలకు ఉపయోగపడాలని నా బిడ్డ నా మాటలను ఏం చేస్తున్నాడు? రాసుకుంటున్నాడని చూసి నువ్వు రాసే ప్రతి అక్షరానికి ఆయన మురిసిపోతాడంట. నువ్వు రాసే ప్రతి అక్షరానికి ఆయన ఆనందపడతాడంట. దాంట్లో రెఫరెన్స్ రాసుకున్న తర్వాత ఆ రెఫరెన్స్కి ఏ కొటేషన్ చెప్పారో అది రాయాల, దానికి ఏం భాష్యం చెప్పారో అది రాయాల. అంతా రాయనక్కర్లా. మరీ ముఖ్యంగా రెఫరెన్సుల వరకు మాత్రం రాస్తే ప్రయోజనం ఉండదు. భాష్యం రాయాలి, వ్యాఖ్యానం రాయాలి, ధ్యానం రాయాలి, దాని అన్వయం రాయాలి. ఇది రాయవలసింది. దాంట్లో సాధారణంగా రెఫరెన్సులు మాత్రమే రాసుకుంటే దాన్ని తెరిచి చూస్తే ఒకవేళ గుర్తుంటే నీకు మాత్రమే అర్థమైతే మిగతా వాళ్ళకి అర్థం కాదు కదా. కానీ భాష్యం రాస్తే, ఆ రెఫరెన్స్ రాసి భాష్యం రాస్తే ఎవరికైనా అర్థమవుద్ది. ఎన్ని తరాల వరకున్నా అది అర్థమవుద్ది. తర్వాత నువ్వు వాక్యం వినడం దేవునికి చాలా ఇష్టం. మరి ఎవరికి ఇష్టం ఉండదు? నువ్వు వాక్యం వినడం నిజమేగా.
అది నేను అనకముందే మీరు చెప్పేశారు అంటే అదంతా మనందర సర్వసమ్మతమైన విషయం, అంతే కదా. మనం వాక్యం వినటం సాతానికి ఇష్టమా? ఇష్టం అన్న వాళ్ళు ఎవరని చెప్పండి. వాడికి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఇది జీవం కలిగిన మాట కాబట్టి అతడికి ఇష్టం ఉండదు. అతడు మనం వినకూడదనే కోరుకుంటాడు. అందుకనే పడిన విత్తనం ఆలస్యంగా కూడా మొలకెత్తకుండా ఉండటం కోసం పక్షులు వచ్చి అని మత్తయి సువార్తలు అన్న, మార్కులోనో లోకంలో ఏమన్నాడు? దుష్టుడు వచ్చి అన్నాడు కదా. మళ్ళీ దుష్టుడు వచ్చి ఏం చేశాడంటే ఆ విత్తనాన్ని ఎత్తుకొని పోయాడు అనే మాటను చదువుతున్నాం. అంటే మనం వాక్యం ఎవరికి ఇష్టం ఉండదంటే సాతానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అది ఫలిస్తుందేమోనని అతడి భయం, మొలకెత్తుతుందనేమోనని భయం, ఫలిస్తుందేమోనని భయం. అందుకని పూర్తిగా నీలో లేకుండానే చేస్తాడు. సంఘంలో నువ్వు వాక్యం వినే వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ నువ్వే డిస్టర్బెన్స్గా ఉంటే, నువ్వే సంఘంలో డిస్టర్బెన్స్గా ఉంటే, నీ పక్కన వ్యక్తి అప్పుడే మాట్లాడే మాట వలన దేవుడు అతడితో మాట్లాడబోతుండగా ఆ డిస్టర్బెన్స్తో అది వినలేదనుకో, ఆ వ్యక్తి జీవితానికి మారటానికి ఆ మాటే కారణం అవ్వచ్చు. ఆ వ్యక్తి జీవితానికి ఆ మాటే చివరి మాట కావచ్చు. అతడు ఆ మాట విని మారకుండా నువ్వే కారణమవుతావు. ఆ మాట విని ఆ చివరి జీవితాన్ని బాగు చేసుకోకుండా ఉండటానికి నువ్వే కారణమవుతావు. మనం ఒకవేళ సంఘంలో డిస్టర్బెన్స్గా ఉంటే, వింటున్నారా? నా మాట అర్థమవుతుందా? ఒకవేళ మనము సంఘంలో డిస్టర్బెన్స్గా ఉంటే అది ఏ రకంగానైనా కావచ్చు. కొంతమంది ఏం చేయరు, ఎవ్వరి జోలికి పోరు, మౌనం కూర్చుంటారు, గొణుగుతుంటారు. మీకు తెలుసా? గొణుగుతూ ఉంటారు. ఏం గొణుగుతారో అర్థం కాదు. పక్కనోళ్ళు ఏ పిలిచిందేమో ఈవిడా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అటు చూస్తారు, ఇటు చూస్తుంటారు. వాళ్ళు ఎవరిని పిలవరు, గొణుగుతూ ఉంటారు. ఈలోపు ఏదో మాట దేవుడు చెప్పాలనుకున్న మాట వాళ్ళ జీవితాల్లో ఎగిరిపోతుంది, వాళ్ళ జీవితాల్లో పోతుంది. ప్రియమైన స్నేహితులారా, అందుకనే మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో వాక్యం వినడానికి దేవుని సన్నిధికి మనం రావాల్సిన అవసరం ఉంది. సిద్ధపాటు లేకపోతే మనం వినలేము. 3 విషయాలు మనం ఆలోచన చేసాం. వాక్య విత్తనం కోసం హృదయపు నేలను సిద్ధపరచడానికి 3 ప్రత్యేక పనులు. వాక్యాన్ని ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా పాపాన్ని ఒప్పుకునే వారిగా ఉండాలి, సంఘానికి హాజరయ్యే దగ్గర ఉదాసీనంగా ఉండకూడదు. పోదాంలే, చేద్దాంలే, చూద్దాంలే అని అనుకోకూడదు. ఈ 3 మనల్ని మనం సరిచేసుకోగలిగితే సంఘానికి అంటే అది సహవాసంగా కూడికలు కావచ్చు, ప్రార్థనా సమావేశాలు ఏవైనా కావచ్చు, వీటన్నింటిలో మనం జాగ్రత్తగా ఉండగలిగితే ఖచ్చితంగా మన హృదయాన్ని మనం సిద్ధపరచుకున్న వారిగా అవుతాం. శనివారం నుంచే సిద్ధపడాలి ఆదివారానికి, మంగళవారం నుంచే సిద్ధపడాలి బుధవారానికి, శుక్రవారమే సిద్ధపడాలి శనివారానికి, మధ్యలో కూడికైతే ఆ ముందు రోజు నుంచే సిద్ధపడాలి. ఈరోజు నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు, నేను వింటాను ప్రభువా, ఏం చేయమంటావు నన్ను, నేను ఎలా ఉండాలని నువ్వు కోరుతున్నావు, నేను ఎలా చేయాలని కోరుతున్నావు, నువ్వు నాతో ప్రత్యేకంగా ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా, ఈ విషయాలలో నాతో మాట్లాడమని అంటే ఆయన మాట్లాడడానికి సిద్ధపడతాడు. లేదు మనం పట్టింపు లేని వారుగా ఉంటే ఆయన దాటి వెళ్ళిపోతాడు. ప్రతిదానికి ఒక సమయం, టైం లిమిట్ ఉంటుంది కదా. లిమిట్ అయిపోయిన తర్వాత దేవుడు కూడా పట్టించుకోడు, దాటి వెళ్ళిపోతాడు. అందుకని వాక్యపు విత్తనం మొలకెత్తడానికి హృదయపు నేలను ఏం చేయాలి? మనం సిద్ధపరచాలి. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయను గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మనం విన్న ఈ మాటలను బట్టి